నమస్కారం. మానస్ టీవీ 19 చూస్తున్న వారందరికీ స్వాగతం. ఈరోజు మనము తూర్పు కనుపూరు గ్రామం, చిల్లకూరు మండలం, నెల్లూరు జిల్లాలో ఉన్నామండి. ఇది ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. కొత్తగా జిల్లాలు మార్చడం వల్ల తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటూ విలవెళ్తుంది. అమ్మవారి గురించి తెలుసుకున్నట్లయితే ఆలయ చరిత్రలోకి వెళ్తే, బ్రిటిష్ వారు రాజ్యం వెళ్తున్న కాలంలో కాకినాడ నుంచి కనుపూరు మీదుగా చెన్నపట్నం అంటే ఇప్పుడు చెన్నై వరకు బంకింగ్హామ్ కెనాల్ అంటే ఉప్పు కాలువ అంటాం మనము. ఉప్పు కాలువ మీద పడవల ద్వారా సరుకులు రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఈ కాలక్రమంలో వేరుశెట్టి కులస్తులు పడవల ద్వారా ముత్యాలు, నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా చెన్నైకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు పడవల ద్వారా. అక్కడ చెన్నైలో వీళ్ళు బాగా ఉన్నత వ్యాపారస్తులుగా స్థిరపడ్డారన్నమాట. ఒకనాడు సరుకులు నింపిన పడవలో చెన్నపట్నం వెళ్తున్నారు. ఈ కాల ద్వారా వెళ్తున్నప్పుడు ఏమైందంటే, కనుపూరు సమీపంలోకి వచ్చేటప్పటికి పడవ ముందుకు పోకుండా ఆగిపోయింది. ఈ చేపలు ఏమన్నా పెద్ద చేపలు అడ్డుపడ్డాయేమో అని చెప్పేసి పడవలో వాళ్ళు బియ్యము, ఈ ధాన్యం చల్లగా అవి ఆహారంగా, చేపలకి ఆహారంగా అయినా కానీ పడవ ముందుకెళ్ళలేదు. పడవలో ఒక అతను దిగి పడవ అడుగున చూడగా ఏదో ఒక రంధ్రములు ఉన్న పెట్టె ఒకటి పడవకు అడ్డుపడిందని గమనించారు. ఆ పడవను తీసుకొని వాళ్ళు పడవ లోపలికి తీసుకొని వెళ్ళారు. తర్వాత ఒకరోజు అమ్మవారు ఒకరికి వచ్చి ఇక్కడ కనుపూరు ప్రాంతంలో పుట్టుశిలగా నేను ఉన్నాను, నాకు పూజలు చేయండి, నన్ను ఆరాధించండి, మీకు అన్ని శుభములు కలుగజేస్తాను అని చెప్పినది. ఆ తర్వాత ఇప్పుడున్న కనుపూరు గ్రామంలోకి వచ్చి చూడగా పుట్టుశిల ఒకటి లభించినదన్నమాట. ఇంకా పుట్టుశిలకి పూజలు చేస్తూ ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా తమ విలవేల్పుగా కొలుచుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామస్తులకి ఒకసారి అమ్మవారు నిజ రూపం ఎలా ఉంటుందో చూడాలి అనిపించిన వెంటనే అమ్మవారిని ప్రార్థించగా ఒకరి ఒంట్లోకి వచ్చి అమ్మవారు ముందర దొరికిన పీట రంధ్రములలో నేను ఉన్నాను అని చెప్పినది. ఆ పీటను తీసుకొని వచ్చి రంధ్రములకు పూలు, పుష్పములు అలంకరించగానే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అమ్మవారు భక్తాభిష్ట ప్రదాయినిగా ప్రభాజిల్లుతూ దక్షిణ భాగమున డమరుకము ఖడ్గముతో, వామభాగమున త్రిశూలము, కుంకుమ భరణులతో పద్మాసన స్థితిలో అమ్మవారు కనిపించారు. తర్వాత భక్తులు అమ్మవారి ప్రతిబింబమును ప్రతిష్ఠించాలి అనుకొని అత్తి కొయ్యతో చెక్కించి కనుపూరు బ్రహ్మమున విగ్రహమును పుట్టుశిల ఎక్కడైతే ఉందో దాని పక్కన ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఏమైందంటే, అమ్మవారు చెక్కిచ్చిన ప్రతిబింబం ఉగ్రరూపమున ఉన్నందువల్ల ఆ ఊరిలో అప్పటి నుంచి భయంకరమైన వ్యాధులు, కలరా, తట్టు, క్షయ వంటి రోగాలు ప్రబలిపోయినాయి. ప్రజలు భయంతో చాలా వరకు వలస వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నవారు భయంతో గజగజ వణుకుతూ ఉండిపోయారు. అప్పుడు వీరందరూ అమ్మవారు భయంకర రూపంతో ఉన్నందువల్ల ఇలాగా మనకి వస్తుంది అని భావించి విగ్రహమును తొలగించారు. ఆ విగ్రహాన్ని తొలగించి చెన్నై నుంచి జీనిగల వారిని పంపించి అమ్మవారి విగ్రహాన్ని బచ్చిన పోయించి శాంతమూర్తిగా జేగూరు వర్ణ ముఖవార విందంతో విస్తార్జిత నేత్రములతో అమ్మవారిని పద్మపీఠ సమక్షంలో దుష్టత్వానికి, అనారోగ్య, అరాచక, కష్ట నష్టాలు కలిగించే రాక్షసుడిని తన పాదములతో త్రొక్కినట్లుగా అమ్మవారిని మలిచారు. అప్పటి నుంచి ఆ తల్లి కోరిన కోరికలు తీరుస్తూ
ఎంతో ప్రాముఖ్యం పొందిందనమాట. 2010లో ఆలయంకు నూతన గోపురము అంతా కూడా జీర్ణోద్ధరణ గావించి ఊరి పెద్దలు అందరూ కూడా బాగా ఇంకా దేవాలయమును సుందరంగా తీర్చిదిద్దారు. ఇకపోతే ఇక జాతరలు వచ్చేసి ప్రతి సంవత్సరము కూడా ఉగాది మొదటి వారం అంటే ప్రతి ఉగాదికి మొదటి వారం ఉత్సవములు జరుపుతారనమాట. అంటే ఈ సంవత్సరం కూడా మార్చి 25 నుంచి 27 వరకు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి 3 రోజుల పాటు. కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో జనాలు అమ్మవారికి దయ కోసం తరలి వస్తారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. అమ్మ చాలా కరుణగల తల్లి, ముత్యాలమ్మవారు. చూడండి ఎంత శాంతమూర్తిగా ప్రశాంతంగా ఉన్నారు. అమ్మవారిని ఒక్కసారి చూసినంతనే మనకి ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి ముఖాన్ని చూసినంతనే ఎన్ని బాధలున్నా కానీ తొలగిపోతాయి అన్నమాట. మీరు రావాలనుకుంటే ఏమంటే నెల్లూరు నుంచి గూడూరు మీదుగా చిల్లకూరు నుంచి వరగలి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. తూర్పు కనుపూరు చిన్న గ్రామము, సముద్ర తీర ప్రాంతం అన్నమాట. ఇక్కడ టెంపుల్ కూడా ఎంతో సుందరంగా ఈ దేవాలయంని నిర్మించారు. అమ్మవారి ప్రతిరూపాలు అందరూ కూడా గోడల మీద చిత్రీకరించబడి ఉన్నాయన్నమాట. శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. చూడండి అమ్మవారి విగ్రహం, భ్రమరాంబాదేవి, చాలా ఇట్లా వారాహి మాత, ఇట్లా రకరకాల అమ్మవారి రూపాలన్నీ కూడా అక్కడ గోడల మీద శిల్పాల రూపంలో మనకు దర్శనమిస్తాయి. గుడి లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, చూస్తున్నారు కదా ఎలా ఉందో, చాలా బాగుంటుంది అన్నమాట. ఊరు కూడా చాలా ప్రశాంతంగా, చుట్టూ పొలాలు, ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగాను ప్రకృతి ప్రేమికులకైతే చాలా ఇంకా బాగుంటుంది. దూరం వస్తున్నంత దూరం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందన్నమాట. అమ్మవారి రూపాలన్నీ కూడా ఈ దేవాలయం గోడల మీద ఉంటాయన్నమాట. భువనేశ్వరి దేవి, అమ్మవారి త్రిశూలము అన్నీ కూడా మలిచడం జరిగింది గోడల మీద. తాపడం కూడా ఉంటుంది, తాపడం చేయించారు. మహాకాళీదేవి చూస్తున్నారు కదా. ఒకసారి మీరు కూడా అందరూ వచ్చేసి అమ్మవారి దయకి పాత్రులు కాండి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. ఆలయ ప్రాంగణం కూడా బాగా ఉంటుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం మంగళవారం కూడా ప్రజలందరూ పొంగళ్ళు పొంగిస్తుంటారు. అన్ని విధాలు అన్ని సౌకర్యాలు ఉంటాయి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. చెట్లు, పొలాలు అన్నీ కూడా మనకు చాలా ఆహ్లాదభరితంగా ఉంటాయి. ఒక న్యాచురల్ ఇప్పుడు వాతావరణంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి చూడండి, చూసి తరించండి. మీరు కూడా అమ్మవారి కృపకు పాత్రలు కానీ. వేరే ఆలోచన అనేది ఈ టెంపుల్ ప్రాంగణంలోకి రాగానే మాయమైపోతుంది. ఎన్ని బాధలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడికి వెళ్ళంగానే ఇంకా అమ్మవారి దయ, ఇంకా అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆశతోటే మనం ఉండిపోతాం అన్నమాట. చూడండి చాలా బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి దేవుడి సన్నివేశం నుంచి మళ్ళీ కలుద్దాం. ఉంటాం ఫ్రెండ్స్.